హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి జనరల్గా ఎర్లీ స్కాన్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్లో గెస్టేషనల్ సాక్ అనేది ఎంటీ, యోక్ సాక్ అండ్ ఫీటల్ పోల్ అనేది నాట్ విజిబుల్ ఆర్ నాట్ సీన్ అని అయితే వస్తూ ఉంటుంది. ఇది చాలామందికి అర్థమైతే కాదనమాట. ఈ యోక్ సాక్ అనేది ఫీటల్ పోల్ నాట్ సీన్ అంటే అర్థం ఏంటి, గెస్టేషనల్ సాక్ ఎంటీ అంటే దాని అర్థం ఏంటో ఈరోజు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం జనరల్గా పీరియడ్ అనేది మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకుంటాము. దాంట్లో కనుక మనకి 2 లైన్స్ వస్తే అది పాజిటివ్ అయినట్లండి. అప్పుడు మన హాస్పిటల్కి అయితే వెళ్తే అక్కడ డాక్టర్ అనేది మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీయటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ స్కాన్ అనేది ఎందుకు చేస్తారు అంటే అసలుకి గర్భసంచిలో పిండం అనేది ఏర్పడిందా, లేకపోతే గర్భసంచి బయట అనేది ఏర్పడిందా, లేకపోతే ఈ పిండం అనేది ట్యూబ్లో ఏమైనా ఫామ్ అయిందా అని చూస్తారు. అలాగే మనకి ఒకవేళ ఫామ్ అయితే సింగిల్ బేబీ ఉందా, ట్విన్స్ ఉన్నారా, బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిందా లేదా అని చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో అయితే మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది అండి. అయితే చాలా మందిలో ఈ స్కాన్ తీసేటప్పుడు గెస్టేషనల్ సాక్ అనేది ఎంటీగా ఉంది, ఫీటల్ పోల్ అండ్ యోక్ సాక్ అనేది నాట్ విజిబుల్, నాట్ సీన్ అని అయితే వస్తూ ఉంటుంది. దీని అర్థం ఏమిటి అంటే మనం అసలు ప్రెగ్నెంట్గా ఉన్నామో లేదో కూడా అసలుకి తెలియదండి. డాక్టర్స్ కూడా అసలు క్లారిటీగా ఏది చెప్పలేరు అనమాట. ముందుగా మనం గెస్టేషనల్ సాక్ అంటే ఏంటో తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీ మొదలైనప్పుడు మనకి ఈ గెస్టేషనల్ సాక్ అనేది ఏర్పడుతుంది. ఈ గెస్టేషనల్ సాక్లో మనకి యోక్ సాక్ అలాగే ఫీటల్ పోల్ అనేది ఏర్పడతాయి అనమాట. ఈ యోక్ సాక్ అంటే ఏంటి అంటే ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే మనకి గుడ్డులోని పచ్చసొనలాగా అయితే ఉంటుంది అండి. ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో మనకి ప్లెజెంటా అనేది ఏర్పడదు కదా, కాబట్టి బేబీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అనేవి ఈ యోక్ సాక్ ద్వారా అయితే బిడ్డకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఈ ప్లెజెంటా అనేది ఏర్పడ్డాక ఈ యోక్ సాక్ అనేది మాయమైతే అయిపోతుంది. గెస్టేషనల్ సాక్లో యోక్ సాక్ అనేది ఫామ్ అయ్యాక మనకి ఈ ఫీటల్ పోల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీటల్ పోల్ అంటే మనకి పిండం అనమాట. అయితే మనకి ఈ గెస్టేషనల్ సాక్ ఎంటీ, యోక్ సాక్ అండ్ ఫీటల్ పోల్ నాట్ విజిబుల్, నాట్ సీన్ అని మనకి ఎక్కువగా ఎర్లీ ప్రెగ్నెన్సీలో వస్తుంది. అంటే 5 వీక్స్ అప్పుడు, 6 వీక్స్ అప్పుడు మనకి స్కాన్ తీసినప్పుడు ఇలా అయితే వస్తుంది. కొంతమందిలో అయితే వస్తుంది అనమాట. ఇలా జరిగినప్పుడు డాక్టర్స్ అయితే మిమ్మల్ని మళ్ళీ 2 వీక్స్ ఆగి రమ్మంటారు, మళ్ళీ స్కాన్ తీయాలి అని. అప్పుడు కనుక మీకు ఫీటల్ పోల్, యోక్ సాక్ అనేది ఫామ్ అయ్యి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఫామ్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ అప్పటికి కూడా మీకు యోక్ సాక్, ఫీటల్ పోల్ నాట్ సీన్ అనేది వస్తుంది. అయితే అది ఖచ్చితంగా అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే అనమాట. అంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు. బేబీ అనేది అభివృద్ధి అనేది చెందదు అనమాట. మీరు ఆ ప్రెగ్నెన్సీ అనేది ఉంచుకున్నా కూడా ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అది కొన్ని రోజులకి ఆటోమేటిక్గా అబార్ట్ అయితే అయిపోతుంది. లేకపోతే డాక్టర్స్ అయినా అబోషన్ అయితే చేసేస్తారనమాట. ఎందుకు అంటే అది ఉన్నా కూడా ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. బేబీ అనేది అభివృద్ధి చెందదు, అబ్నార్మల్గానైతే పుడుతుంది బేబీ. అయితే మీరు ఇలా ఎన్ని వీక్స్ అనేది ఎదురు చూడొచ్చు అంటే మీరు 8 వీక్స్ వరకు అయితే చూడొచ్చు. 8 వీక్స్లో కూడా మీకు యోక్ సాక్ అనేది ఫీటల్ పోల్ నాట్ విజిబుల్ అని అయితే వస్తే మీరు అబార్షన్ చేసుకోవటమే మంచిది. ఎందుకంటే బిడ్డ అనేది అభివృద్ధి చెందదు, బిడ్డ ఎదుగుదల అనేది అయితే ఉండదు. తర్వాత పుట్టాక బాధపడటం కంటే అసలుకి అది డైరెక్ట్గా అయితే అబార్ట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే పిండం అనేది ఏర్పడదు కదా సరిగ్గా. సో లేకపోతే డాక్టర్సే అబార్షన్ అయితే చేసేస్తారనమాట. ఎర్లీ స్టేజ్లోనే అబార్షన్ చేయించుకుంటే మీకు చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. అయితే తర్వాత ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు అంటే 3 మంత్స్ గ్యాప్ అయితే తీసుకొని తర్వాత అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 3 మంత్స్లో మంచిగా ఫుడ్ అనేది తీసుకుంటే నెక్స్ట్ మీకు ఖచ్చితంగా హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. బేబీ కూడా ఎటువంటి అబ్నార్మాలిటీస్ అనేది లేకుండా చాలా హెల్దీగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ గెస్టేషనల్ సాక్ ఎంటీ, ఫీటల్ పోల్, యోక్ సాక్ నాట్ విజిబుల్ అయితే దీని మీనింగ్ అయితే ఫుల్ మీనింగ్ అయితే ఇదే అండి. నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అయితే అనుకుంటున్నాను. మీకు అర్థమైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.